సాగర్. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా. స్టడీ అయిపోయా, కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ అని ఐటీఐ చేశాను. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో వెస్ట్ పరంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రజనీ గారికి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే నా ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో తిరుగుతుంది, ఎవరు వచ్చిన ఆప్యాయంగా పలకరిస్తుంది, జనాలతో మమేకమై తిరుగుతుంది కాబట్టి ఆమె గెలుస్తుంది. ఇంతకు ముందు రజనీ గారు చిలకలూరిపేట నుంచి కదా పోటీ చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ చిలకలూరిపేట పోటీ చేస్తే ఇక్కడ నుంచి పోటీ చేసి అంటే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తున్నారు కదా? నాన్ లోకల్ ఏం లేదండి. ఇప్పుడు మా గల్లామాది గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు తెలీదు. కొంతమంది లేడీస్ కూడా ఆమె పేరు తెలియదు, ఆ మొహం కూడా తెలియదు. ఎవరు నాన్ లోకల్ ఏమంటే అందరికి తెలిసిన మనిషి. కరోనాలో బాగా వెళ్ళి వచ్చారు, కానీ హాస్పిటల్ పరంగా కానీ ఆమె యొక్క మంత్రి శాఖ పరంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తెలుసుకొని ప్రజలతో కలిసి ఉంటుంది. ఎవరు నాన్ లోకల్ ఎవరు లోకల్ అనేది జనాల్లో అడిగితే తెలుస్తుంది. ఆ మొహమే గుర్తుండదు, ఆ పేరే గుర్తులేదు. రోడ్ల విషయానికి వస్తే ఏం చెప్తారు? మరి రోడ్లు ఏముందండి, ఇక్కడ వేసారని టీడీపీ ప్రభుత్వం బాగానే రోడ్లు వేసారన్నారు. 5 సంవత్సరాలకి ఎలా కొట్టుకుపోతాయి అని అంటే ఒక వర్షాలకి 4 వర్షాలు పడితే ఎలా కొట్టుకుపోతాయి, బాగా బలంగా నాణ్యత లోపం వల్లే కొట్టుకుపోయినని మేము అనుకుంటున్నాం. రైట్ అండి. మరి ఆంధ్ర రాష్ట్ర పరంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు? జగన్ గారు వస్తే బాగుంటుందండి. ఎందుకని? సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులాగా చూస్తున్నాడు. ఒక కన్ను సంక్షేమ ప్రభుత్వం, ఒక కన్నేమో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాడు కాబట్టి జగన్ గారు వస్తుంది బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే. పేరు? ధనుష్. ధనుష్. ఏం చదువుకున్నావు? ఇంటర్. ఓటు హక్కు ఉందా? ఉంది. ఓకే. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అవును. ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దాం? జగన్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? అంటే ఇప్పుడు జగన్ చాలా ఏమంటారు, నాడు నేడు కింద స్కూల్స్ అవి మొత్తం డెవలప్ చేశారు. తర్వాత అమ్మఒడి ఇప్పిస్తున్నాడు, తర్వాత పేదలందరికీ ఇల్లు ఇప్పిస్తున్నాడు అట్లా. రైట్. మరి అంటే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? మరి జాబ్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? డెవలప్మెంట్ స్కూల్స్ అండ్ మనకి ఇల్లులు అవి మొత్తం. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎమ్మెల్యే అంటే రజనమ్మ గారు వస్తే బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. आपका नाम? షేక్ జానీ బేగం. అచ్చా, రైట్. సో మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మాకు జగనే రావాలి. జగన్ ఎమ్మెల్యేగా అంటే ఇటు మీ గుంటూరు వెస్ట్కి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు. మీరు జగనే అని చెప్తున్నారు, కాదనట్లేదు. అయితే మీకు అభ్యర్థి కూడా తెలియాలి కదా. గుంటూరు మన వైసీపీ పార్టీ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. సో మేము రజనీ గారికే వేస్తాం. రజనీ గారికి ఎందుకని? మాకు చేతర పడుతుంది, మాకు అమ్మ ఒడి పడుద్ది, మాకు స్థలాలు ఇచ్చారు, మాకు అన్ని బాగు జరుగుతుంది, మాకు జగనే రావాలి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం పేరు? సుమతి. ఏం చేస్తుంటావు? నేను కూలి పని ఏం పని లేదు. ఏం పని? పెన్షన్ వస్తుందా? వస్తుందమ్మా. ఎవరిస్తున్నారు నీకు పెన్షన్? అదే మన జగన్ గారు. జగన్ గారు వస్తున్నారు. మా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి మరి ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు? జగన్కే. జగన్కేనా? ఓకే. ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు తెలుసా నీకు? మాధవి గారు తెలుసా? మరి ఎమ్మెల్యే కింద ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నావు? ఎమ్మెల్యే కింద ఓటు రజనీ. రజనీనమ్మా. ఓకే. పెన్షన్ ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. టైంకి అందుతుందా? ఓకే. పోయిన నెలలో అక్కడెక్కడ పెట్టారంటే అడిగి పోయి తెచ్చుకోవాలి. ఇక ఈ నెల వచ్చే నెల అక్కడికి పోయి వాలంటీర్ లేరా? వాలంటీర్లు తీసేశారమ్మా. ఉంటే బాగుండేదా, తీసేస్తే బాగుంది? ఇప్పుడు ఉంటేనే బాగుంటుంది. అవునా? మరి మేము ఆడ పోవాలంటే ముసలి ఆడపోతాము చెప్పు. మరి ముసలి బాగు కదా, ఇంటింటి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఎవరు తీస్తారు? ఎవరు తీసేసారు మాకు తెలియదు తల్లి. ఈ వాలంటీర్ అడిగితేనేమో మేము ఇస్తలేదు, అక్కడ ఆఫీస్ కాడ పోయి తెచ్చుకోండి అన్నారు. పోయిన నెల ఆఫీస్ కాడ పోయాం. మరి ఈ నెల వచ్చే నెల ఆఫీస్ కాడ పోవాలి కదా, 2 నెలలు ఈ ఓట్లు ఎలక్షన్ అయిపోయిన దాకా. అది ఏం చేస్తుండేవారు? మేము ఎదురుగా వ్యాపారం ఏదో పొలం చేసుకునేవాళ్ళం. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. టైం టు టైం అందుతుందా? టైం టు టైం ఇస్తున్నారా? వాళ్ళు ఎదురుగా వాళ్ళు మా గోపనాపాలెం అయితే ఆయన ఎక్కడికి వచ్చి వచ్చాడు. మనం పోయిన నెల మట్టుకు మేము రావును, మీరే వచ్చేసుకెళ్ళాలంటే మా అబ్బాయి బండికి తీసుకొని అక్కడ తీసుకుని వచ్చామమ్మా. మళ్ళీ ఎన్ని పరిచయానికి మళ్ళీ పోవాల్సి వస్తుంది, తప్పదు. మరి వాళ్ళు రావట్లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? వీళ్ళు ఉంటేనే బాగా ఇంటికి వచ్చి ఇస్తున్నారమ్మా. వాళ్ళు ఇంటికి వచ్చి కమ్మగా ఇస్తున్నారు మనకి. అదే మనం పోయి తెచ్చుకుంటాం, గోలగల లైన్లో పెడతాం, ఆగు అంటాం, గోలగల అంటాం. ఇంటికి వచ్చి వాళ్ళు కమ్మగా ఇస్తున్నారు డబ్బులు మాకు. ఎంతకైనా కావాల్సింది ఏముందమ్మా, ముసలి వాళ్ళు అటు తిరగలేము,
ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అంతకని మేలు ఏముందమ్మా? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఈసారి? మాకు చెప్పకూడదమ్మా, అది దేవుని గొప్ప. చెబితే రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు, జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు? దేవుడు మనుషులకి ఏది ఆ టైంకి ఏదైతే దేవుడు మనసు ఇస్తే ఆ టైంకి వేస్తారమ్మా. మనం ఒక పార్టీని కానీ ఒక కులాన్ని కానీ ఒకరిని విమర్శించను. నేను దేవుడిని ప్రార్థన చేసేవాళ్ళు, నేను పెద్దవాళ్ళని విమర్శించకూడదు మనం. అది నా ఉన్న ఉద్దేశం చెబుతున్నా, అది మీరు ఏమనుకోవద్దు. అది ఇప్పుడు ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ కానీ అనుకుంటున్నాం. అది మరి తర్వాత కృప ఎట్లా ఉండదు. ఇస్తాం ముందు జరిగే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదండి. తర్వాత అన్నం పెట్టేవాళ్ళకి అన్నం చెప్పుకోవాలిగా, పెట్టే సంగం తర్వాత అవుతుంది. అన్నం పెడతాం తింటాం కదండి, అది పొజిషన్ అమ్మా. మీ పేరు? సుగుణమ్మ. ఏం చేస్తుండేవారు? ఇంటికాడే ఉంటాం. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత? 3000. ఓకే, టైం టు టైం అంటే మీకు తెచ్చిస్తున్నారా లేదా? తెచ్చే ఇస్తున్నారు. అవునా? ఈ ఒక్క నెల మన ఫస్ట్కి మాకు వెళ్ళమ్మటి అక్కడ పోయి 3ంటికి పోయి తెచ్చుకున్నాం. వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, తీసేసినప్పుడు బాగుందా? ఉన్నప్పుడే బాగా మాకు 5 గంటలకల్లా లేపించేవాళ్ళు, నిద్రపోయే వాళ్ళు లేపించేవాళ్ళు 5 గంటలకి. మాకు బాగానే ఉంది. ఎవరు తీస్తారు వాలంటీర్ని? ఎవరు తీసారని జగన్ చంద్రబాబు తీసేసాడుగా. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? జగన్కి. జగన్కి. ఎందుకని? ఎందుకంటే మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి మేము ఆయనకే వేస్తాం. మాకు ఇలా సలహా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు వస్తే జాబులు అయ్యి ఇస్తాను. ఎవరికి ఇచ్చాడు? ఇస్తాను అంటున్నాడు. ఇస్తే అంతా పిచ్చి మాటలు. ఇదివరకు ఏమన్నాడు, గెలిచినప్పుడు నేను ఇంటికి ఒకరికి ఇస్తానన్నాడు, ఎవరికి ఇలా. ఇప్పుడు అదే పరిస్థితి అంతేగా. ఓకే, అది ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తారు. రజనీకి. రజనీయేనా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? జయసుజాత. ఏం చేస్తుంటారు? గృహిణి. ఓకే, హౌస్ వైఫ్. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? విడుదల రజనీ గారు. టీడీపీ నుంచి? టీడీపీ నుంచి పద్మ. మాధవి గారు. మాధవి గారు. రైట్. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? విడుదల రజనీ గారు. ఎందుకని? మీ సంక్షేమ పథకాలు జగన్ తరపున బాగా జగన్ పరిపాలన బాగుంది. ఆ జగనన్న పరిపాలన తరపున నిలబడుతుంది కాబట్టి ఆ సంక్షేమాలన్నీ బాగా ప్రజల్లో తీసుకొచ్చాడు కానీ జగన్ బాబు. అదే నిలబడితే అందరూ ఓట్లు వేద్దామని ఇక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. రైట్. మరి సంక్షేమ పథకాలు మీకేమైనా అందాయా? మాకు అందాయండి. ఏమంది? అమ్మఒడి అందింది, గృహం స్థలాలు స్థలం ఇచ్చారు జగనన్న. అన్ని కొన్ని పథకాలు మాకు అందింది. మాకు కావాల్సిన పథకాలన్నీ మాకు అందింది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నారా లేకపోతే వైఎస్ జగన్ గెలవాలనుకుంటున్నారా? వైఎస్ జగనే కావాలనుకుంటున్నారు. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు బాగున్నాయి. రైతు భరోసా కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, లేకపోతే 45 సంవత్సరాల స్త్రీలకు వేసే డబ్బులు కానీ అన్ని పరిపాలన విధానం సక్రమంగా ఉందని అందరు ప్రజలు జగనన్న రావాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎవరు అవ్వాలనుకుంటున్నారు? విడుదల రజనీ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.